జనవరి 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఒక అద్భుతం జరగబోతోంది. నక్కతోక తొక్కినట్లేనా ఈ నెల వీరి జాతకం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నీ మనం సవివరంగా తెలుసుకుందాం. కాబట్టి సింహరాశి జాతకులు ఎవ్వరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవడంతో పాటు వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఇతరులతో కూడా షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి సింహరాశి జాతకులకు 2024 సంవత్సరం జనవరి మాసంలో ఎటువంటి అద్భుతం చోటు చేసుకోబోతోంది? వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఈ వివరాలన్నింటినీ మనం ఇప్పుడు చూసేద్దాం. సింహరాశి, ఈ యొక్క సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరంలో వీరి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వచ్చేద్దాం. జ్యోతిష్య చక్రంలో ఈ సింహరాశి 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మకా నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశికి చెందుతారు. ఈ యొక్క సింహరాశి వారికి 2024-25 ప్రకారంగా చూసుకుంటే ఆ ప్రకారంలో ఆదాయం అనేది 2గా, వ్యయం 14గా, రాజపూజ్యం అనేది 2గా, అవమానం 2గా ఉంటోంది. అంటే వీరు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని, చిక్కుల్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సింహరాశి వారు కొన్ని విషయాల్లో అదృష్టవంతులే. ఈ జనవరి మాసంలో వరకు అయితే వీరికి ఒక అద్భుతమే జరగబోతోందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 గ్రహాల ప్రకారం మనం చూసుకుంటే కేతువు 2వ ఇంట్లో సంచరిస్తాడు, శుక్రుడు మరియు బుధుడు 4వ ఇంట్లో సంచరిస్తాడు, కుజుడు మరియు సూర్యుడు 5వ ఇంట్లో ఉంటాడు, శని 7వ ఇంట్లో ఉండడం జరుగుతుంది. ఈ సంచారం మీకు మంచిది కాదనే చెప్పుకోవాలి. 8వ ఇంట్లో రాహువు మంచిది కాదు. బృహస్పతి గమ్యస్థానం యొక్క సంచారం చాలా బాగుంటుంది. ఇక 9లో 5 గ్రహాలు మీకు శుభ సంచారంలో ఉన్నాయని చెప్పచ్చు. కాబట్టి 2024 సంవత్సరం మీకు బాగానే ఉంటుంది. 2024 సంవత్సరంలో సింహరాశి వారికి ఈ సమయం అనేది శుభప్రదంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జనవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు సమయం చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. మే 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు సూర్యుడు శుభ సంచారంలో ఉంటాడు. అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు కూడా మీకు సరైన సమయం ఉంటుంది. మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది చాలా బాగా కనిపిస్తుంది. వృద్ధికి మంచి అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. బాగా ప్రాఫిట్స్ వస్తాయి. చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా రావచ్చు. సంవత్సరం స్టార్టింగ్ లో 9వ ఇంట్లో బృహస్పతి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహించబడతాయి. ఆ తరువాత మే 1వ తేదీన బృహస్పతి సింహరాశిలోని 10వ స్థానానికి వెళతాడు. ఇది మీ కుటుంబం, పని మధ్య పరిస్థితుల్ని మెరుగుపరుస్తుంది. రాహువు ఏడాది పొడవునా 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్ జీవితం 2024లో సింహరాశి వారు ఉద్యోగాలలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధిక ఆర్థిక లాభాలని పొందుతారు. నిరుద్యోగులకు అనుకున్న ఉద్యోగం రావడంతో పాటు ఆర్థిక జీవితం చాలా బాగుంటుంది. అయితే హెచ్చు తగ్గులు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 8వ ఇంట్లో రాహువు అనవసర ఖర్చుల్ని పెంచడంతో పాటు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మిమ్మల్ని దృష్టి పెట్టనివ్వడు. కాబట్టి మీరు ఎక్కువ కష్టపడి డబ్బుని సంపాదించాల్సి వస్తుంది. అయితే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడదామనుకున్నా అనవసరపు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ ఆర్థిక విషయంలో మాత్రం 2024 సంవత్సరంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది. నూతన సంవత్సరంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విద్యా జీవితం విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు సంవత్సర ప్రారంభంలో కొద్దిగా పరిస్థితులు అనుకూలించక వీక్ గా ఉంటారు. అంటే ఏంటి? చదువులో కొంచెం వెనకబడతారు. చదువుపై దృష్టి సారించి మనస్ఫూర్తిగా చదివితే మాత్రం కాస్త మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి.
కానీ గ్రహ ప్రభావం అనేది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో మార్పుల్ని తీసుకురాగలుగుతుంది. దీనివల్ల మీ చదువుల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మీ అనారోగ్య సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. అప్పుడు మీ చదువు ఈజీగా సాఫీగా సాగుతుంది. వైవాహిక జీవితం సింహరాశి వారికి ప్రారంభమైతే చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి బాధ్యతలను నెరవేర్చడం ద్వారా మీరు చాలా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామికి కావలసిన ప్రతిదీ మీరు అందించడం ద్వారా మీకు కావలసిన ప్రతి విషయంలోనూ వారి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఇక అదేవిధంగా సంతోషకరమైన వివాహానికి సహనం ముఖ్యం. సమస్యలను పరిష్కరించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి మీ భార్య భర్తల మధ్య వచ్చేటటువంటి చిన్న చిన్న తగాదాలని కానివ్వండి, మాట పట్టింపుల్ని కానివ్వండి, మనస్పర్ధల్ని కానివ్వండి, విభేదాలను కానివ్వండి, కూర్చుని మాట్లాడుకుని సమసిపోయే విధంగా సమస్యల గురించి చర్చించటం మొదలు పెట్టండి. అలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఎటువంటి సమస్య లేకుండా మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవడంతో కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇక ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో అంటే ప్రేమికులు ఎవరైతే పెళ్లి వైపు వారి యొక్క జీవితాన్ని నడుపుకోవాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నారో అలాంటి వారికి కొన్ని సమస్యలు వస్తాయి. సంవత్సర ప్రారంభంలో సూర్యుడు కుజుడు 5వ ఇంట్లో ఉండడం ద్వారా మీ ప్రేమ వ్యవహారాలను నాశనం చేస్తారు. కానీ బృహస్పతి 9వ ఇంటిని సందర్శించడం ద్వారా క్రమంగా శాంతి కలుగుతుంది. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేయగలదు. ఆరోగ్యం సంవత్సర ప్రారంభం ద్వారంగా కాస్త బలహీనంగా ఉన్న 5వ ఇంట్లో సూర్యుడు కుజుడు, సప్తమంలో శని, 8వ ఇంట్లో రాహువు ఉండడం వల్ల ఆరోగ్యంపై దృష్టి అవసరం. కాబట్టి మీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ఇక జనవరి మాసంలో ఈ సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో ఈ జనవరి మాసం 2024వ సంవత్సరంలో అద్భుతం అనేది జరగబోతోంది. అదేంటి అనే విషయానికి వస్తే ఈ అద్భుతం వీరి జీవితంలో వీరు చేసినటువంటి కొన్ని పెద్ద పెద్ద అప్పుల నుంచి వీరిని బయటపడేస్తుంది. ఎన్నాళ్లుగానో వీళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితులు అంటే ఈ అప్పుల బాధల నుంచి ఎప్పుడు బయటపడతాం, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎప్పుడు బయటపడతాం అనేటటువంటి పరిస్థితులు మారి చక్కగా వీరికి రావాల్సిన డబ్బు, అది పూర్వీకుల నుంచి రావాల్సింది కానివ్వండి, వీరు ఇదివరకు ఎవరికైనా ఇచ్చి మొండి బకాయిగా ఉండిపోయిన అమౌంట్ కానివ్వండి, లేదా వీరు ఎప్పుడో కొనుగోలు చేసిన ల్యాండ్ వాల్యూ పెరగడం ద్వారా కానివ్వండి, ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలగడంతో ఈ జనవరి మాసంలో సింహరాశి వారు అత్యంత అద్భుతంగా ఈ అప్పు మేము తీర్చలేమేమో అనుకున్న దాన్ని కూడా తీర్చగలుగుతారు. తద్వారా వీరికి ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కొంతవరకు సన్నగిల్లుతాయి. నక్కతోక తొక్కినట్లేనా ఈ నెల జాతకం అంటే నిజంగానే నక్కతోక తొక్కినట్లు. ఎందుకంటే వారు ఊహించని డబ్బు అనేది వారి దరికి రావడంతో పాటు వారికున్న సమస్యలని వీరి నుంచి దూరం చేస్తుంది. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.